బ్రేకింగ్ న్యూస్ బ్యాంకింగ్ రంగంలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సామాన్యులు నమ్ముకునే ఫినో పేమెంట్ బ్యాంక్ అడ్డాగా 3,000 కోట్లు భారీ స్కామ్ బయటపడింది. దాంతో ఫినో పేమెంట్ బ్యాంక్ సీఈఓ రిషి గుప్తాను హైదరాబాద్లో అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ డీజీజీఏ అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో ఫినో బ్యాంక్ అసలు రంగు బయటపడింది. ఆన్లైన్ గేమ్తో అనుసంధానమై ఏకంగా 3,000 కోట్ల రూపాయలను బ్యాంక్ ద్వారా మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 840 కోట్ల రూపాయల మేర జీఎస్టీ ఎగవేత జరిగినట్లు ఆధారాలు సేకరించారు. ఈ సిండికేట్లో రిషి గుప్తా కీలక పాత్ర పోషించారని తేలడంతో ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో బ్యాంకింగ్ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంకా ఏ స్కామ్లో ఎవరెవరున్నారు, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందా అన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఇక బ్యాంకింగ్ రంగంలో కూడా మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిందనే చెప్పాలి. సామాన్యులు నమ్ముకునే ఫినో పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాని అడ్డగా కూడా 3,000 కోట్ల అయితే భారీ స్కామ్ బయటపడింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారే. సాగర్, చెప్పండి. ఏదైతే ఫినో బ్యాంక్ కి సంబంధించి కూడా భారీ కుంభకోణం అయితే బయటపడింది. అయితే దీనిలో ప్రధానంగా కూడా సీఈఓ ప్రధాన పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. ఇంకా దీనిలో ఎవరైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? తాజా అప్డేట్స్ ఏంటి? అఖిల, ఇంటర్నేషనల్ ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ కి సంబంధించినటువంటి భారీ స్కామ్ ని డీజీజీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ శాఖ బయటపెట్టిందని చెప్పుకోవచ్చు. 13,000 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా కూడా గుర్తించింది. ప్రధానంగా ఫినో పేమెంట్స్ బ్యాంక్ సీఈఓ ఎండి రిషి గుప్తా ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించి గతంలో ఫిబ్రవరి 26వ తేదీన ముంబైలో ఉన్నటువంటి బ్యాంకు ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించి కొన్ని ఆధారాలు సేకరించింది. అక్రమ లావాదేవీలు, ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ తో రిషి గుప్తాకున్న సంబంధాలు, టెల్ కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు జరిపినటువంటి ఆధారాలను సేకరించి ఈ రోజు అరెస్ట్ చేసినట్లు కూడా ప్రకటన విడుదల చేసింది. అతనికి అంటే బ్యాంక్ సీఈఓ ఎండిగా ఉన్నటువంటి రిషి గుప్తాను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోర్టు విధించినట్లుగా కూడా ప్రకటనలో వాళ్ళు పేర్కొన్నారు. అయితే ప్రధానంగా 13,000 కోట్ల రూపాయల ఈ గేమింగ్ సిండికేట్ నుంచి లావాదేవీలు జరగా అందులో ప్రధానంగా 3,000 కోట్ల రూపాయలు ఇతర టెల్ కంపెనీల ద్వారా, ఇతర మర్చెంట్ టెల్ కంపెనీల ద్వారా ఫినో పేమెంట్స్ బ్యాంకు మళ్లించినట్లు కూడా డీజీజీఏ గుర్తించింది. అందులో ప్రధానంగా ఈ 3,000 కోట్ల అక్రమ ట్రాన్సాక్షన్ లో 840 కోట్ల రూపాయల జిఎస్టీ ఎగవేతలో కూడా డీజీజీఏ సోదాలు చేసిన సందర్భంగా ఈ అంశాన్ని గుర్తించింది. 840 కోట్ల రూపాయలు జిఎస్టీ ఎగవేత జరిగినటువంటి కేసులోనే రిషి గుప్తాను అరెస్ట్ చేసినట్లు కూడా పేర్కొంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతుంది. డీజీజీఐ దీనికి సంబంధించినటువంటి దర్యాప్తులో మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకు కూడా దీనికి సంబంధించిన ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈ స్కామ్ బయటపడడంతో బ్యాంకుకు సంబంధించినటువంటి దాదాపు 7.5% షేర్లు పడిపోయినట్లు కూడా ప్రకటన విడుదల చేసింది. తాత్కాలిక సీఈఓ కూడా మరో వ్యక్తిని నియమించినట్లు కూడా పేర్కొన్నారు. ఈ స్కామ్ కు సంబంధించినటువంటి గేమింగ్ యాప్ తో ఉన్నటువంటి అక్రమ లావాదేవీలు జరిపిన స్కామ్ లో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్ అంతర్జాతీయ స్థాయిలో ఈ గేమింగ్ కి సంబంధించినటువంటి నిర్వాహకం బయటపడ్డ నేపథ్యంలో రిషి గుప్తాతో పాటుగా ఈ స్కామ్ లో ఇంకెవరైనా పాత్ర ఉందా అన్న కోణంలో ఇంకా దర్యాప్తు చేసినట్లు కూడా తెలుస్తుంది. దర్యాప్తు అనంతరం మరికొంత సంచలన విషయాలు దీనికి సంబంధించినటువంటి గేమింగ్ సిండికేట్ కి సంబంధించినటువంటి స్కామ్ లో వ్యవహారంలో వెలుగు చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.